మామూలుగా హాస్పిటల్ డాక్టర్లన్నా మీకు రోగాలు రావాలని కోరుకుంటారు. మీకు రోగం వస్తే మేము బాగు చేసి డబ్బులు తీసుకొచ్చాను. ఏదైనా హాస్పిటల్ ఓపెనింగ్ చేసేటప్పుడు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని మీ హాస్పిటల్లో దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి కావాలని దీవిస్తే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే మీ ఆసుపత్రికి బాగా రోగులు రావాలా అంటే జనానికి రోగాలు రావాలని నువ్వు పెరగాలని అర్థం. మేము ఆ విధంగా ఎవరిని దీవించం. డాక్టర్ అంటే అర్థం ఏంటంటే ప్రజలకి రోగాలు రాకుండా చేసేటోడని అర్థం. రోగం వస్తే బాగు చేసేటోడని అర్థం కాదు. మేము గ్రామాలకు వచ్చేది ప్రధానంగా రోగాలు రాకుండా ఎడ చేసుకోవాలని నేర్పడానికి వస్తాం. జనం అందరూ కానీ నేర్చుకుంటేది చాలా హాస్పిటళ్ళు మూతపడతాయి, చాలామంది డాక్టర్లకి పని కూడా ఉండదు, ఇంకో పని చేసుకొని బతుకుతారు. మీ రోగాల మీద, మీ బాధల మీద, మీ మరణాల మీద బతకాల్సిన అవసరం మాకు లేదు. మేము అట్లా నమ్ముతున్నాం. నేను 1968లో ఇక్కడున్న అనేక మంది పుట్టకముందు కర్నూలు మెడికల్ కాలేజీలో చేరిన 2 ఏళ్ళకే నాకు అర్థమైంది. మాకు అర్థమైంది ఏంటంటే ఆ కాలంలో ఒక డాక్టర్ తయారు కావడానికి 6.5 సంవత్సరాలు పెట్టేది. ప్రభుత్వం వాళ్ళు మా మీద 6.5 సంవత్సరాలకు గాను 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. నా కుటుంబం నా మీద 10,000 ఖర్చు పెట్టింది. మా ఇల్లు 10,000 ఖర్చు పెడితే మీరందరూ కట్టిన పన్నులలోంచి ప్రభుత్వం తమ దగ్గర డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులు నేను చదువుకుంటానికి 1 లక్ష ఖర్చు పెట్టింది. నా ఇంటికంటే ఎంత ఎక్కువ పెట్టింది? 10 రెట్లు. నేను డాక్టర్ అయిన తర్వాత నా ఇంటి కోసం ఎంత పని చేసుకుంటానో అంతకి 10 రెట్లు ఎక్కువ జనం కోసం చేయాలా. దాని అర్థం అది. ఈరోజు ఒక డాక్టర్ తయారు కావాలంటే 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. 1 కోటి రూపాయలు నువ్వు నేను అందరం పన్ను కట్టి దేని మీద కడతాం? జుట్టుకు పూసే నూనె మీద కడతాం, తలకు వాడే దువ్వెన మీద కడతాం, చొక్కాల మీద, గుండెల మీద, దారం మీద, మైక్ మీద, మీ వాచీల మీద, మీ మెడల దండల మీద, మీ చెప్పుల మీద, అన్నిటి మీద పన్నులు కడతాం. ఈ కట్టిన డబ్బులన్నీ ప్రభుత్వం పోగేసుకొని ఈ డబ్బులు 1 కోటి రూపాయలు డాక్టర్ మీద ఖర్చు పెడితే ఈ డాక్టర్కి మనందరం పెట్టుబడి పెట్టిన 1 కోటి రూపాయలు మనకు వెనక్కి ఇవ్వాలన్నా లేదా? ఏ డాక్టర్ మీకు వెనక్కి ఇస్తున్నాడు? ఇయ్యకపోగా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయి వేరే దేశం కోసం పనిచేస్తారు. అమెరికా బ్రహ్మాండంగా ఉంది, బ్రిటన్ బ్రహ్మాండంగా ఉంది, కెనడా బ్రహ్మాండంగా ఉంది, ఇండియా బాగాలేదు తిడతారు. ఇండియా పెట్టిన డబ్బులు 1 కోటి రూపాయలు మనం పెట్టిన డబ్బులు ఆడుకొని మనం తిడతారు. ఇది తప్పని మేము తెలుసుకున్నాం. అట్లే రోగాలు వచ్చిన వాళ్ళు రోగులను చూడకపోతే మేము రోగాలు కనుక్కోలేము. మీకు జ్వరం వస్తే నేను పరీక్ష చేస్తే నాకు అర్థమవుతుంది. నీకు కడుపు నొప్పి వస్తే నేను పరీక్ష చేస్తే నాకు రోగం అర్థమవుతుంది. మీకు మెడలో గడ్డలో సంఖలో గడ్డలు ఉంటే అటు పరీక్ష చేస్తే మీ రోగం మీద నాకు అర్థమవుతుంది. ఒక రోగం గురించి నేను నేర్చుకోవాలంటే రోగాలు వచ్చిన మీకుండానే నేర్చుకుంటాం. నేర్చుకొని మీకు దాన్ని వైద్యం చేసి బాగు చేస్తాం. రోగులే లేరనుకో మాకు వైద్యం రాదుగా. ఎందుకంటే ముఖ్యమైనది ఉంది, చాలా ముఖ్యమైనది. మన బంధువులు ఎవరైనా మరణిస్తే తీసుకెళ్ళి బూడి చేస్తాం, కాల్ చేస్తాం. బూడి చేస్తే మట్లో ఎరువు అవుతారు, కాల్ చేస్తే గాలిలో కాలుష్యం అవుతారు. 2 కళ్ళు ఇవ్వచ్చు. ఆ నల్లపరే తీసుకునేది 2 చూపు వస్తుంది. అలా చూపు ఇవ్వడానికి మనం 2 కళ్ళు చనిపోయిన వాళ్ళ కళ్ళు ఏం చేసుకుంటాం మనం? అలా ఇస్తే మన బంధువు 2లో బతికినట్టే లెక్క, 2 రూపంలో బతికినట్టే కళ్ళు అక్కడ ఉన్నాయి. మన భయం ఏంటంటే మనోడు స్వర్గానికి పోయేటప్పుడు కళ్ళు లేకుండా పోతాడేమని భయం. ఆడ దేవేంద్రుడు ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడు కళ్ళు లేకపోతే.
ఆ భయంతో మనం కళ్ళియం. ఏదైనా మెదడు దెబ్బతిని ఇంక ఇతను బతకడు అని తేలిస్తే అప్పటికి ఇంకా గుండె పని చేస్తుంది, ఊపిరితిత్తులు పని చేస్తాయి, మూత్రపిండాలు, లివర్ అన్నీ పని చేస్తూ ఉంటాయి. కానీ అతను ఇంకా బతకడు, మెదడు దెబ్బతిన్నది. అలా అరుదే కావచ్చు కాక అటువంటి వ్యక్తితో ఈ మధ్య మేము కర్నూలులో 9 మందికి జీవితం ఇప్పించాం. లివర్ 2కి, మూత్రపిండాలు 2కి, గుండె 1కి, ఊపిరితిత్తులు 2కి, కళ్ళు 2కి, 9 మంది రూపంలో ఆ చనిపోయిన వ్యక్తి బతికే ఉన్నాడు. మా మిత్రుడు, మా జన విజ్ఞాన వేదికకు సంబంధించిన అతను కృష్ణకిషోర్ అతను విజయవాడలో చనిపోతే అతన్ని 10 ఏళ్ళు బతికించుకున్నాం మేము. ఇంకా చేతకాల, మా వాళ్ళు కూడా కాల, జబ్బట్లాడిది, లివర్ పాడైపోయింది. ఆయనకి 2 అమ్మాయిలు అయితే, అమ్మాయిలు నా పిల్లల లాంటి వారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి, అమ్మ మీ నాన్న చివరి కోరిక తన శవాన్ని బూడిసొద్దు, కాల్చొద్దు, మెడికల్ కాలేజీకి ఇచ్చి పిల్లలకు చదువు చెప్పడానికి ఇవ్వమని అడిగాడు ఆయన. మీరిద్దరు అంగీకరించండి అని చెప్తే విజయవాడలో ఉన్న గన్నవరం పక్కన ఉన్న పిన్నమనేని సిద్ధార్థ అనే మెడికల్ కాలేజీకి ఆయన శవాన్ని ఇచ్చినాం. ఆయన ఇంకా అక్కడ ఉన్నాడు, ఆయన పిల్లలకు చదువు చెప్తాడు. అదంతా గమనించినాక నేను మా మెడికల్ కాలేజ్ కర్నూలు వాళ్ళకి, నేను ఇక్కడే కూర్చున్న నా మిత్రుడు శంకర్రావు, మేమిద్దరము మేము చనిపోయినాక మా శవాలు మెడికల్ కాలేజీకి ఇవ్వాలని రాసి ఇచ్చినాం. మేము ఈయన గుర్తి ఆర్ఎస్ అయింది. మొట్టమొదటి సంతకం పెట్టినాడు ఆయన, 2వ సంతకం నాది. అంటే మమ్మల్ని ఆ శరీరం గురించి నేర్పించే డిపార్ట్మెంట్లో పెద్ద తొట్లో పెడతారు. ఆ తొట్లో ద్రవం ఒకటి పెడతారు, కుళ్ళిపోకుండా శవాలు, దాంట్లో మమ్మల్ని కూడా పెడతారు. తర్వాత స్టీల్ బల్ల మీద పడుకోబెడితే తలకాయకు ఒక 10 మంది, పొట్టకో 10 మంది, ఈ చేతికి 5గురు, ఆ చేతికి 5గురు, ఈ కాలుకి 5గురు, ఆ కాలుకి 5గురు, మొత్తం 40 మంది మా చుట్టూ చేరి కత్తులతో కోసి కండరాలు, నరాలు, ఎముకలు చూసి వైద్యం నేర్చుకుంటారు. మేము చచ్చిపోయినా కూడా వైద్యం నేర్పిస్తాం. గొప్పగా జీవించడం అంటే అదే. బతుకున్నంతకాలం మనం ఇతరులకు సహాయపడతాం, రైట్, ఓకే. చనిపోయినా కూడా చదువు చెప్తాం. మేము దాని గురించి ప్రచారం చేస్తున్నాం. మేము చనిపోయినా కూడా జనానికి సేవ చేయాలని 6 నెలలు, సంవత్సరం పిల్లలకు చదువు చెప్తాం. అట్లా చదువుకున్న వాళ్ళు మంచి డాక్టర్లు అవుతారు. మేము అట్లా చదువుకొని తయారైనాం. అంటే ఆ స్టీల్ బల్ మీద పండుకున్న అతని పేరేంది, ఊరేంది మనకు తెలియదు. బతుకున్నప్పుడు ఒక పేరుంది, బతుకున్నప్పుడు ఒక ఊరుంది. చనిపోయినాక అవన్నీ మర్చిపోయినాం. చుట్టూ పిల్లలు చేస్తారు, తెల్లకోట్లు వేసుకొని, మెడకాయలో స్టెథోస్కోప్లు వేసుకొని ప్రతి అవయవాన్ని పరీక్ష చేసి నేర్చుకుంటారు. ఆ విధంగా వాళ్ళు మంచి సర్జన్లు అవుతారు, డాక్టర్లు అవుతారు. ఇవన్నీ మాకు అర్థమైనాయి. 1970లో అర్థమైనాయి. ఇప్పటికి 54 ఏళ్ళు అయింది మాకు అర్థమైన తర్వాత మేము బతకాల, నిజమే. బతకటానికి అందరికీ డబ్బులు కావాలా, మీకు కావాలా, నాకు కావాలా, అది కూడా నిజమే. కానీ జనాన్ని అందరినీ దోసుకు తిని బతకాల్సిన అవసరం లేదని మాకు అర్థమైంది. మనం గౌరవంగా బతకడానికి కావాల్సిన డబ్బులు ఈ జనమే ఇస్తారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఊరూరు తిరిగి మీకు రోగాలు రాకుండా నేను నేర్పిస్తే, అలా నేర్పించినందుకే నాలాంటి వాళ్ళు బతికించుకుంటారు మీరు. అయినా కొన్ని జబ్బులు వస్తాయి, వాటిని నయం చేసుకోవడానికి ఎటు డాక్టర్ల దగ్గరికి పోవాలి. మేము ఈ మధ్య పుస్తకం రాసినాం. ఒక్క మందు ఆడకుండా, ₹1 ఖర్చు లేకుండా, ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఒక్క ఆసుపత్రిలో చేరకుండా 180 రోగాలు మనమే బాగు చేసుకోవచ్చని రాసి. అట్లాంటి 1-2 మీకు నేర్పిస్తాను నేను, మనమే ఎట్లా బాగు చేసుకోవచ్చు. మీలో చాలామందికి నేను గమనించిన, బాసుపల్లి కానీ మీ ఊరు కానీ, చిన్న జబ్బు వస్తే విపరీతంగా భయపడి ఇన్ని పరీక్షలు చేయించుకొని పెద్ద మోపు పట్టుకొని వస్తారు మా దగ్గరికి. ఇంత పెద్ద కట్ట, ఆ కట్టలో మీ ప్రాణం ఉందనుకుంటారు. మాయల్ పకీర్ గారి ప్రాణం చిలుకలో ఉన్నట్టు.
ఆ కట్టలో మీ డబ్బులు ఉన్నాయి, మీ ప్రాణం లేదు దాంట్లో. నేను చిన్న చిన్న చిట్కాలు చెప్తా వినండి, ఒక 5-10 చెప్తా, అవి పాటిస్తేనే చాలా మేలు జరుగుతుంది. జ్వరం అంటే ఒళ్ళు కాలుతూ ఉంటుంది, తలకాయ నొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, ఒక్కోసారి కొద్దిగా జలుబు ఉంటుంది. మనకు వచ్చే జ్వరాలలో 100లో 80 జ్వరాలు 5 రోజుల్లో వాటంతట అయ్యే తగ్గిపోతాయి, ఏ మందు వాడకపోయినా. ఎట్లాంటప్పుడు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పోవాలంటే, జ్వరంతో పాటు విపరీతమైన కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి పోవాలి. జ్వరంతో పాటు దగ్గితే రక్తం పడ్డా, మూత్రంలో రక్తం పడ్డా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే డాక్టర్ దగ్గరికి పోవాలా. ఇవేమీ లేకపోతే ఈ 3 గుర్తుపెట్టుకోండి: రక్తం పోవడం, ఫిట్స్ రావడం, విపరీతమైన కడుపు నొప్పి. ఈ 3 కాకపోతే జ్వరాలు 5 రోజుల లోపల తగ్గిపోతాయేమో. 5 రోజుల దాకా మీరు డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు. మన దేశాన్ని 200 ఏళ్ళు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు మనకంటే చాలా అభివృద్ధి అయిన వాళ్ళు, ప్రజలందరికీ చాలా జ్ఞానం ఉన్నటువంటి దేశం అది. అక్కడ 100 కుటుంబాలు కూడా డాక్టర్ లెక్కన ఉంటాడు, ప్రభుత్వమే వైద్యం చేస్తుంది, ఇక్కడలాగా ప్రైవేట్గా పోనక్కర్లా. ఆ కుటుంబంలో ఎవరికైనా జ్వరం వస్తే ఆ కుటుంబంలో ఆ వ్యక్తి డాక్టర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇందాక నేను చెప్పిన 3 అడుగుతారు. నీకేమన్నా విపరీతమైన కడుపు నొప్పి ఉందా, రక్తం పోతా ఉందా, ఫిట్స్ వచ్చినాయి అని అడుగుతారు. అవేమీ లేవని మీరు చెప్పగానే, మీరు ఇప్పుడు నా దగ్గరికి రానక్కర్లేదు. ఒకవేళ ఒళ్ళు నొప్పులు జ్వరము ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ అనే ఒక మాత్ర ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది. మందుల షాపులో వాళ్ళు ఏమి డాక్టర్ సిటీ లేకుండా కూడా ఇస్తారు. అవి ఒక 10 మీ ఇంట్లో పెట్టుకోండి. ఒక్కో మాత్రం 40 పైసల కంటే కాదు, 4 రూపాయలకి 10 వస్తాయి. ప్రతి ఒక్కరింట్లో ఉంచుకోవచ్చు మీరు. నొప్పులు ఎక్కువ ఉన్నా, జ్వరం ఎక్కువ ఉన్నా ఒక మాత్రం మింగండి, ఎక్కువ లేకపోతే ఏమీ తినద్దు. 5 రోజులు చూడండి. 5 రోజుల లోపల తగ్గకపోతే నా దగ్గరికి రండి అని చెప్పు. జ్వరం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తద్దు. నేను చెప్పిన 3 లక్షణాలు లేకపోతే మీరు డాక్టర్ దగ్గరికి 5 రోజుల దాకా వెళ్ళొద్దు. 5 రోజుల తరువాత కూడా జ్వరం అట్లాగే ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఎంతమందికి తగ్గిపోయినట్టు? మీ ఇంట్లో 80 మందికి తగ్గిపోయింది, 100లో 80 మంది. నేను ఒక సాక్ష్యం చూపిస్తాను, దీనికి మీరు అర్థం చేసుకోండి. ఈ మధ్య కరోనా రోగం వచ్చి మొత్తం ప్రపంచమంతా వణికిపోయింది. మీకు కూడా విన్నారు ఆ పేరు. కరోనా టెస్ట్ పరీక్ష పాజిటివ్ అని వస్తే అర్థం ఏంటంటే లోపల రోగక్రిమి ఉన్నట్టు లెక్క. నాకు స్పష్టంగా తెలిసింది, మీకు చెప్తున్నా వినండి. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో 100 మందికి పాజిటివ్ వస్తే 35 మందికి ఒక్క లక్షణం కూడా లేదు. నాకు కూడా వచ్చింది, మా డ్రైవర్కి వీరేష్ అక్కడ ఉన్నాడు, ఆయనకు కూడా వచ్చింది. ఒక్క లక్షణం కూడా లేదు, మాకు పాజిటివ్ వచ్చింది. ఏ మందు వాడక్కర్లా. ఇంకో 45 మందికి కొద్దిగా జలుబు, కొద్దిగా దగ్గు, కొద్దిగా జ్వరం వచ్చి 5 రోజుల్లో తగ్గిపోయింది. ఇళ్ళు కూడా మందులక్కర్లా. 35, 45 కలిపితే 80 అయింది. కరోనా రోగం లాంటిది ప్రపంచంలో లక్షల మంది మరణించారు, మన దేశంలో 50 లక్షల మంది చచ్చిపోయారు. అటువంటి భయంకరమైన రోగంలో 100లో 80 మందికి ఏమీ చేయకుండా తగ్గిపోయింది. ఇప్పటికీ కరోనా రోగం ఉంది. జలుబు వస్తే ఎట్లుంటుందో అట్లా వస్తుంది అది. ఇప్పుడు ఇదివరట్లాగా భయపడేటట్టు రాదు, అయిపోయింది దాని బలం. ఇంకో 15 మందికి జ్వరం కొంచెం పెరుగుతుంది, దగ్గు కొంచెం పెరుగుతుంది, ఆయాసం కొంచెం పెరుగుతుంది. అలాంటి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు నిర్వహించే ఐసోలేషన్ ఇళ్ళు అక్కడ ఉన్నా మరి తిండి తినటమే, ఏం మందులు ఉండవు. లేదా మీ ఇంట్లో ఎవరిని కలవకుండా ఒక రూమ్లో ఉన్నా ఈ 15 మందికి తగ్గిపోయింది.
పెద్దగా మందులు లేకుండా, లేదా కొద్దిపాటి మందులు పారాసెటమాల్ లాంటి మందుతో. అంటే కరోనా జబ్బు 100కి 95 మందికి ఏం చేయకుండా తగ్గిపోయింది. ఇతర రోగాలు ఉన్నోళ్ళు, షుగర్ జబ్బు, బీపీ జబ్బు, పెద్ద వయసు ఉన్నోళ్ళు, క్యాన్సర్లు ఉన్నోళ్ళు, ఇట్లాంటి వాళ్ళలో మాత్రమే 1000 మందిలో 9 మంది మరణించారు. 1000 మందికి 9, 100కి ఒకరు కూడా లేరు. అంత భయంకరమైన జబ్బులోనే అంతంతమందికి ఏం చేయకుండా బాగైతే మీరు ఎందుకని జ్వరం అంటే ఎంత భయపడాలా? 5 రోజులు ఏ వైద్యం అక్కర్లా, చూడండి, తగ్గకపోతే ఆసుపత్రికి వెళ్ళాలి. ఈ 180 మంది ఆసుపత్రికి పోకుండా ఉంటే మీ గ్రామంలో ఎంత డబ్బులు మిగులుతాయో లెక్కేసుకోండి. మీరు అట్లా చేయకుండా జ్వరం వచ్చిందనుకొని మీరు డాక్టర్ దగ్గరికి పోతే ఏమవుతుందో నేను చెప్తా. కరోనా వచ్చినప్పుడు ఆసుపత్రులన్నీ మూతపడ్డాయి, మీకు తెలుసు. ప్రశాంతంగా ఉన్నారు జనం మూతపడ్డప్పుడు. ఒక్కసారి ఆసుపత్రులు తెరుచుకోవడానికి అవకాశం ఇచ్చినాక ఈ 180 మందికి వైద్యం అక్కర్లేదని నేను చెప్పిన వీళ్ళందరినీ ఈ హాస్పిటల్లో చేర్చుకొని లక్షలు లక్షలు వసూలు చేస్తున్నారు. మీరు జ్వరం అనే పేరుతో డాక్టర్ దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? నా దగ్గరికి వస్తే నేనేం చేస్తానంటే, మీకు ఏమన్నా కడుపు నొప్పి ఉందా అంట, లేదంటారు. ఒంటిలో రక్తం పోతుందా, తగ్గితే రక్తం వస్తుందా అంట, లేదంటారు. ఫిట్స్ వస్తున్నాయంట, లేదంటారు. అయితే ఇంటికి పోవంట. ఇంటికి పోవనగా నన్ను అనుమానంగా చూస్తారు. నీ దగ్గరకు వచ్చి ఫీజు ఇచ్చి నీ దగ్గర కూర్చుంటే, ఇంత దూరం నుంచి వస్తే మేము కొండాపురం దగ్గర నుంచి 20 కిలోమీటర్లు వస్తే ఏమి లేదు, ఇంటికి పోవటం, నువ్వేమి డాక్టర్వి అని మీరు అనుకుంటారని మేము అనుకుని అప్పుడు ఏం చేస్తారు, మా డాక్టర్లు ఒక 3000కి పరీక్షలు రాసిస్తాం. పరీక్షలు చేసేటప్పుడు బాగుపడతాడు. ఆ పరీక్షలన్నీ మామూలుగా ఉన్నాయని రిపోర్ట్ వచ్చినా కూడా మిమ్మల్ని వదలం, 1000 రూపాయల మందులు రాసిస్తాం. పరీక్షలన్నీ మామూలుగా వచ్చిన ఈసారి మందులు ఎందుకు నువ్వు అడగవు, నేను చెప్పను. నువ్వు అడగవు, మేము చెప్పను. 3000 పరీక్షలు, 1000 రూపాయలు మందులు రాస్తే నీకు తృప్తి. డాక్టర్ బాగా చూస్తున్నాడు అని అనుకుంటావు. పచ్చమైంది సార్ అని అడుగుతావు. జ్వరానికి పచ్చమైంది తొక్క ఏం అక్కర్లేదు. అడ చెప్తే నువ్వు నమ్మవు నన్ను. వంకాయ తినొద్దు సారు, తినగాకంట. అబ్బా భలే చెప్పాడు సారు. బెండకాయ సారు తినొద్దంట. అబ్బా ఏమి చెప్పాడు సారు. చికెన్ తినగాకు, నువ్వు ఏమడిగినా తినగాకంట. నా అబ్బసం ఏమది, నువ్వేమన్నాడు తినొద్దంట. అలా చెప్తే పెద్ద డాక్టర్ ఏం కాదు అన్ని తినంటే. అందుకని మేము పని కట్టుకొని అది తినగాకు, ఇది తినగాకు, ఇది తినగాకంటాం. వంకాయ తినగాకు, బెండకాయ తినగాకు, బీరకాయ తినగాకు, కాకరకాయ తిను, కాకరకాయ తిను, నీకు జ్వరం తగ్గుద్దంట డాక్టర్. తినాల్సింది నువ్వు. ఇట్లా చెప్తాం సలహాలు. 4000 నీకు ఖర్చు అయితే నీకు తృప్తి. ఎక్కువ ఖర్చు పెట్టి ఇచ్చే డాక్టర్ పెద్ద డాక్టర్ అనుకుంటున్నారు మీరు, తప్పది. జ్వరానికి 180 కేసులకు వైద్యం ఎక్కర్లేదు. నేను అలా చెప్తే నన్ను అనుమానంగా చూస్తే అలాంటి డాక్టర్లు తక్కువ మంది ఉంటారు. నా దగ్గరికి రోజు చూపించుకోవడానికి వచ్చి 20 మందిలో 5 వెనక్కి పంపిస్తుంటా. అంటే వెనక్కి పంపించే జబ్బులేందో మీకు చెప్తా నేను, మీరు జాగ్రత్తగా ఉండడానికి చెప్తున్నా నేను. జ్వరం 180 కేసులు చూడాల్సిన అవసరం లేదు, డాక్టర్లు పనే లేదు. పెద్ద జ్వరాలంటే చూద్దాం, నేను చెప్పినా కదా లక్షణాలు. 5 రోజుల్లో తగ్గకపోతే మీరు ఇంటి దగ్గర ఉండొద్దు, డాక్టర్ దగ్గర ఇవ్వండి. మీలాంటి ఊరు నుంచి ఓ పిల్లని పట్టుకొచ్చారు, 10 ఏళ్ళ పిల్లని ఇట్టాడు అని. మెడకాయలో చిన్న గడ్డ ఉంది, ఇక్కడ చూపించాడు. ఏమైతే అన్న, గడ్డ సార్ అని రావు, గడ్డే అన్న. తీయాలి సార్ దాన్ని. ఎంత గడ్డ అయినా మెడకాయలో తీయాలంటే 5000 అవుతుంది. ఎందుకు తీయాలా అన్న? అదేమన్నా క్యాన్సర్ అవుతుందేమో సార్ అన్నాడు. నువ్వే క్యాన్సర్ తీర్మానించుకొని వస్తావు నా దగ్గరికి, మేమెందుకు? లేకపోతే టీబీ జబ్బేమో అంటావు. గుర్తుపెట్టుకోండి మిత్రులరా, మెడకాయలో ఒక్క గడ్డ, సింగిల్ గడ్డ ఉంటే అది టీబీ కాదు,
గడ్డ ఒకదానికోటి అతుక్కొని ఉంటే, గుర్తుపెట్టుకోండి, గడ్డ ఒకదానికోటి అతుక్కొని ఉంటే, అలా అతుక్కొని ఉంటేనే దాన్ని పరీక్ష చేయాలా. అలా అతుక్కుంటే టీబీ గడ్డ అయి ఉండొచ్చు. నా దగ్గరికి మెడలో గడ్డలని వచ్చే వాళ్ళలో 190 మంది గడ్డలు అతుక్కున్న వాళ్ళు కాదు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఇదేమి చేయదు, ఇంటికి పోంట. నచ్చదు, జనానికి నచ్చదని చెప్తే పరీక్షలు ఏమి చేయవాలి సారు? నా భుసం ఏం పోతురా, చేస్తా, పైసలు వస్తాయి నాకు, ఏం పరీక్షలు అక్కర్లేదంట. మరి మందులో అక్కర్లేదు, ఇంటికి పో. ఇంత దూరం నుంచి వచ్చినా సార్, ఇంత దూరం కాదు, బెజవాడ నుంచి రా, నాకెందుకు, నీకు వైద్యం అక్కర్లా, వైద్యం అక్కర్లేదు నీకు. సింగిల్గా ఉండే గడ్డలు ఏం చేయవు. సంఘాల్లో గడ్డలు ఉంటాయి, గజ్జల్లో గడ్డలు ఉంటాయి, చర్మం కింద ఉంటాయి ఇంత గడ్డలు. ఇక్కడ ఈ మొత్తాన్ని నేను పరీక్ష చేస్తే 10 మందికి ఉంటాయి ఇట్లాంటి గడ్డలు చర్మం కింద. మీకు భయం ఎక్కువ, ఏదో కష్టపడి సంపాదించుకుంటారు, అవి అయిపోయేదాకా నిద్రపోరిక. మీ పరిస్థితి, మీకు భయం ఎక్కువ. మీకు భయం లేకపోతే మీ పక్కింటి భయం పెడతారు. గడ్డుంటే చూపించుకోలేదురా, డాక్టర్ గుర్తికి పోదాంపా అని వస్తారు. గడ్డ ఉంటే ఏం చేస్తుంది? సంకల్లో గడ్డలు, గజ్జల్లో గడ్డలు, మెడకాయల్లో గడ్డలు, సింగిల్గా ఉన్న గడ్డలు ఏమీ చేయవో, వదిలేయండి. వైద్యం అక్కర్లేదు, మీరు డాక్టర్ దగ్గరికి కూడా పోవచ్చు. ఆ గడ్డలు గబగబా పెరుగుతూ ఉంటే ఒక పాయింట్, అది ఆ గడ్డలు నొప్పి చేస్తే, ఇక్కడ తాగితే ఏం చేయవు, నొక్కినావు అనుకో, నొప్పి తీవ్రంగా నొప్పి ఉంటే గబగబా పెరుగుతూ ఉన్నా, నొక్కితే నొప్పి ఉన్నా, ఫ్రీగా కదలకుండా అతుక్కొని ఉన్నా, చర్మానికి కానీ అడుగుని కండరానికి కానీ ఇట్టు కదిలిస్తే ఫ్రీగా ఉంటాయి. ఫ్రీగా ఉంటే ఏం చేయక్కర్లా, కదలకుండా అతుక్కొని ఉంటే, గడ్డ మీద పుండు పెడితే 4 పాయింట్లు. సింగిల్గా ఉండే గడ్డ గబగబా పెరగకపోతే, నొప్పి లేకపోతే, చుట్టూ అతుక్కోకుండా ఫ్రీగా ఉంటే, పుండు పడకుండా ఉంటే ఈ గడ్డలు ఏమీ చేయవు. ఇంకోటి అట్లాంటిది చెప్తాను, గుండెలో చురుక్కు అంటుంది సార్ అని వస్తారు నా దగ్గరికి. గుండెలో చురుక్కు అనే పద్ధతిలో గుండె జబ్బు రాదు. గుండె జబ్బు ఎట్లా వస్తుందంటే, మంటలాగా రావచ్చు, బరువు పెట్టినట్టు రావచ్చు, బిగదీసినట్టు రావచ్చు. ఈ 3 రకాలుగానే వస్తుంది. హార్ట్ అటాక్ కానీ, గుండె నొప్పి కానీ ఈ పద్ధతిలోనే వస్తుంది. పై పొట్టలో కానీ, ఎదురు ఎముకెనక కానీ, ఎనపక కానీ 3 చోట్లే వస్తుంది. చురుక్కు అని రానే రాదు. చురుక్కు అని వచ్చిన వాళ్ళు భయమైంది, ఇది గుండె జబ్బు, హార్ట్ అటాక్ ఏమో అని భయపడుతూ వస్తారు. ఇదివరకు 40 ఏళ్ళు పైబడిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది, ఇప్పుడు 20 ఏళ్ళ పిల్లలకు కూడా వస్తూ ఉంది. కాబట్టి భయమే. మరి సంపాదించుకొని బతకాల్సిన పిల్లలు హార్ట్ అటాక్ చచ్చిపోతే ఎట్లని భయం ఉంటుంది. చురుక్కు అంటుంది సార్ అని వస్తారు. మీకు గుండె జబ్బు లేదని నాకు ముందే అర్థమవుతుంది, మీరు చెప్పగా నాకు తెలిసిపోయింది. కానీ డాక్టర్ ఏం చేస్తాడు? మీరు మాలాంటి డాక్టర్ల దగ్గరికి రారు, చురుక్కు అని డైరెక్ట్గా అనంతపురంలో గుండె డాక్టర్ దగ్గర చేరతారు. ఏ గుండె డాక్టర్ కూడా చురుక్కు అని గుండె జబ్బు రాదు ఇంటికి పోని చెప్పనే చెప్పడు. ఈసీజీ తీసుకో, ఇంత పొడుగు రీల్ వస్తుంది. ట్రెడ్మిల్ అని సైకిల్ దొక్కి ఈసీజీ తీసుకో, 1000 రూపాయలు. ఇకో పరీక్షని స్కానింగ్ చేయించుకో, 1000 రూపాయలు. ఇన్ని చేసినాక రక్త పరీక్షలు చేయకుండా ఊరుకుంటారా? 500, 3000. అన్నీ చేసినాక నీ గుండె జబ్బు లేదని వచ్చినా కూడా మందులు రాయిస్తారు. అట్లా రాదు గుండె జబ్బు. నా దగ్గరకు ఒకసారి గుత్తిలో ఉన్నప్పుడు కరెంట్ లైన్మన్ ఒక పిల్లని పట్టుకొచ్చారు, 22 ఏళ్ళ వయసు ఉంటుంది. కరెంటు తీగల దగ్గర పనిచేస్తూ ఉంటే షాక్ కొట్టి పడిపోతే పట్టుకొచ్చారు. 10 నిమిషాలు అయింది షాక్ కొట్టి, నా దగ్గరికి వస్తాడు, చచ్చిపోయాడు. పెళ్ళి 2 ఏళ్ళు అయింది. ఆ పిల్ల 20 ఏళ్ళ వయసు అమ్మాయి, 3 నెలల పసిబిడ్డను సంకలేసుకొని వచ్చింది. పేదోళ్ళు పాప, మా బిడ్డ ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేదు. ఆ మొగుడు పని చేస్తే కుటుంబం నడుస్తుంది, ఆడి పని పోతే ఆ కుటుంబం వీధుల్లో పడుతుంది.
సంపాదించుకునేటోళ్ళు కుప్పలు కుప్పలు సంపాదిస్తూ ఉంటారు, జనం కొంపలు ముంచుతూ ఉంటారు. లేనోని పట్టించుకునేవాడు లేనే లేడు ఇక్కడ. వాడు అప్పటికి 10 నిమిషాల్లో నేను చచ్చిపోయి నేనేం చేయలేను. నేను ఇంకో సంఘటన చెప్తానండి. 1990 ఎన్నేళ్ళు అయి ఉంటుంది, 34 ఏళ్ల క్రితం తిరుపతికి దక్షిణాన కమ్మవారి కండ్రిగా ఒక ఊరుంది. ఆ ఊళ్ళో జనానికి అందరికీ చదువు చెప్పినాం. ఆ కాలంలో మేము, ఈ పెద్దోళ్ళకి కొంతమందికి తెలుసు. చదువు పూర్తయినాక వైద్యం నేర్పించడానికి 2 రోజులు క్యాంప్ పెట్టి ఆ ఊళ్ళో నేను ఆ ఊరి పిల్లలు 100 మంది, పక్క ఊళ్ళల్లో 100 మందిని పిలిపించినాం. మేము రూపాయి ఖర్చు పెట్టలా. పక్క ఊరి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ ఊళ్ళో కుర్రోడు వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి బో పెట్టాల. మేము బో కూడా ఉండాల. మేము పోయినాం నేర్పడానికి. మేము కూడా ఒక ఇంటికి పోయి పోతున్నాం. ఒక కళ్ళంలో పెట్టాం ప్రోగ్రాం. వాళ్ళ ఇళ్ళల్లో పడుకోవడం, వాళ్ళ ఇంట్లో పెట్టి తినోళ్ళు రావడం, ఇక్కడ నేర్చుకోవడం. దమ్మిడి ఖర్చు లేదు. పాంగరిస్తే ఏం చేయాలి, తెలుగుడితే ఏం చేయాలి, తెరటికలు కుడితే ఏం చేయాలి, పురుగు మందులు తాగితే ఎట్ట బతికించాలో అని, పిడుగుబడితే ఎట్ట బతికించాలా, కరెంటు షాక్ కొడితే ఎట్ట బతికించాలి, ఇవన్నీ నేర్పించాను నేను. చదువు లేని పిల్లలకు నేర్పించినాం, చదువు ఉన్న వాళ్ళకి కాదు. మీ దగ్గర చదువుకొని ఉద్యోగాలు రాక ఖాళీగా ఉన్న పిల్లలు కనీసం 200-300 మంది ఉన్నారు మీ ఊళ్ళో. 200-300 మందికి ఒక విద్య చేతిలో ఉందనుకో ఎంత బలం అది. మేము ఇది నేర్పించినాక నెలకి వర్షాకాలం వచ్చింది. ఉరుములు పిడుగులు. ఒక పొలం దున్నే రైతుకి మేము నేర్పించినాం. అప్పటికే వాడి మీద పిడుగు పడింది. పిడుగు పట్టడం అంటే ఏం పడదు, పైనుంచి ఆకాశంలో అర్జునుడు రథం వేసుకొని పోతూ ఉంటే చీల జారిన ఎత్తన పడదు అనుకుంటాం మనం. చీల లేకుండా జారినాక చక్రం ఊరుకుంటుంది, అది పడదా? అర్జున 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 అనేవాళ్ళం మేము చిన్నప్పుడు. పారదా పారదా పారదా, పలుగునా 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 పెడకుండా ఉంటుందని. ఏం చేయవు, అర్జునుడు ఆడేం తిరగడు. ఆయన ఎప్పుడూ చచ్చిపోయాడు. ఆయన రథం వేసుకొని ఆకాశం లేకపోయినా ఆయన తిరగడానికి. భూమి మీదనే రథాలు లేవు, బస్సులు కార్లు వచ్చినాక. అట్లా నమ్మకం అన్నమాట. అదేం కాదు, అది కరెంటు షాక్. అది మెరుపు మెరిసిందంటే కరెంటు షాకు. ఆ మెరుపు మనకు తగిలింది, గుండె ఆగిపోయింది ఆ రైతుకి. పక్క పొలం దున్నేటోడు, చదువు లేదు వాడికి, మేము నేర్పించిన వాడు ఉన్నాడు. మనిషి పడిపోగానే వాడికి అర్థమైంది. వెళ్ళిపోయి మెడకాయలో ఈ కింద ఇక్కడ చూశాడు. మీ అందరికి కనపడుద్ది నాడీడ. ఎడేలు పెట్టుకొని మీకు తెలుస్తుంది నాడి. ఎముక కిందనే నాడి తెలుస్తుంది. చాలా సులభం కనుక్కోవడం. నాడి తెలియలా, గుండె ఆగిపోయిందని అర్థమైంది. నేల మీద పడుకోబెట్టి ఎదురు మెముక మీద 20 సార్లు నొక్కాడు. అదంతా కూడా పద్ధతి ప్రకారం నేర్పిస్తాను నేను. వాడికి ఎట్ట పడితే అట్లా నొక్కకూడదు. ఆ పద్ధతి వాడికి నేర్పించా, నొక్కాడు. ఆడు దాదాపు చచ్చిపోయిన లేచి కూర్చొని ఏమైంది నాకు అన్నాడు. నీ గుండె ఆగిపోతే నేను ఆడిచ్చిన అన్నాడు వాడు. నీకు గుండె ఆగిపోతే నేను ఆడిచ్చిన అన్నాడు. ఒక్క అనుభవం చాలదా జీవితానికి? నేను ఒక మనిషిని బతికిచ్చిన అనే ఫీలింగు. చదువులేని పిల్లకాయ మనిషిని బతికిచ్చినాడు. మీరు నేర్చుకుంటే మీరు అందరూ అంటే బతికించలేరు. అవసరమైతే అది నేర్పించాం మేము. గుండె ఆగిపోతే ఆడిచ్చేది ఎలా అని. ఇటాడి విద్యలు వేటికి మీరు డాక్టర్ల దగ్గరికి పోనక్కర్లేదు, డాక్టర్లు కానక్కర్లేదు, ఆసుపత్రులు పోనక్కర్లేదు. ఇక్కడ మీరు 50 మంది పిల్లలను రెడీ చేయి. మీరు ఇంకా బాగుపడాలా, మీ పిల్లలు పక్కన ఉండే అంటే మీకు బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో ఒక ఊరు నుంచి 2-3 పిలిపించండి. 100 మందికి ఒకేసారి నేను నేర్పిస్తా. ఒక్క రోజు ఉంటే నేను 4-5 టెక్నిక్లు మీకు నేర్పిస్తాను. నాకు మీరు ఏమి ఇయ్యక్కర్లా, నేర్పించడమే నాకు ఇష్టం. డబ్బులకు నేర్పించేటోళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరికి 100 రూపాయలు తీసుకొని నేర్పిస్తారు. 100 మందికి నేర్పిస్తే 10,000 వస్తాయి. మీ మీద 10,000 తీసుకొని బతకాల్సినంత అవసరం నాకు లేదు. మీలాంటి జనం మాకు ఫీజు కింద ఇచ్చిన డబ్బులతోనే బతుకుతాను. అది చాలు మాకు అదనంగా మీరు ఎవరు ఇయ్యక్కర్లేదు. అంత సులభంగా మనం నేర్చుకోవచ్చు. మనిషిని బతికించవచ్చు మనం. కంట్లో నలకబడదు అనుకోండి, పొలాల్లో పని చేస్తారు, కంట్లో నలకబడితే కన్ను మంట పడుతుంది. నేను ఇప్పటికి 50 ఏళ్ళ నాడు మంగళ పని చేసి అయ్యన్నను ఒక ఆయనకి కర్నూలులో నేర్పించా.
ఎప్పుడైనా కంట్లో నలకబడితే కన్ను నలపకూడదు. ఫస్ట్ పాయింట్ అది. ఓ పెద్ద బేసిన్లో నీళ్లు పోసి తలకాయ దాంట్లో ముంచి కళ్ళు 10 సార్లు ఇట్లా ఆడిస్తండి. 100లో 90 మందికి నలకలు పోతాయి. ఇంకా పోకుండా ఏదో ఉందనిపిస్తే కన్నెట్టు తెరవండి, చత్వారం కళ్ళద్దాలతో చూడండి. ఎవరెవరికి చత్వారం అద్దాలు. ఇప్పుడు నాది చత్వారం అద్దం లాంటిది, చదవడానికి కోరుకుంటా. ఈయన కళ్ళద్దాలు కింద చత్వారం అద్దం ఉంది, కింద భూతద్దం ఉంది, పైన మామూలు అద్దం ఉంది. ఈ అద్దాలు మన ఊళ్ళో ఎవరెవరికి ఉంటాయి. అద్దం తీసుకొని చూస్తే నల్లగుడ్డు మీద కానీ తెల్లగుడ్డు మీద కానీ సన్నటి నల్లని నలక కనపడుతుంది. ఒక న్యూస్ పేపర్ ముక్క తీసుకో, చిన్న ముక్క, నీళ్ళలో తడిపో. ఈ చత్వారం అద్దాలతో చూస్తూ ఆ నల్లగా కనపడి నలక మీద పెట్టి ట్రాయ్ లేచి వస్తుంది నలక. ఎంతమందిలో 90 మందికి నీళ్ళల్లో కళ్ళు పెట్టి ఆడిస్తే బాగైంది. మిగతా 10 మందిలో 9 మందికి నలకలు లేచి వస్తాయి. ఇక నీకు మిగిలింది ఒకడు. ఆ ఒక్కడిని కంటి డాక్టర్ దగ్గరికి పంపు. ఈ 199 మందికి కంట్లో నలకబడితే నువ్వు డాక్టర్ దగ్గరికి పోకుండా ఇక్కడే బాగు చేయొచ్చు. ఇది నేర్పించా అయ్యన్న ఆయనకి, నా మిత్రుడు ఆయన. ఇంతవరకు ఒక్కటి ఫెయిల్ కాకుండా 35 ఏళ్ళ నుంచి తీస్తున్నాడు ఆయన. రోజుకి 10 మందికి నడువు నొప్పి వస్తుంది. ఇప్పుడే చూసి వచ్చిన సొరకాయలపేటలో మా బంధువు ఒక ఆయన ఉంటే నడువు నొప్పి ఒక ఆమెకి. నడువు నొప్పి, కాళ్ళు వీక్నెస్ వస్తే తప్ప నువ్వు డాక్టర్ దగ్గరికి పోవక్కర్లా. 100కి 95 కేసుల్లో నడువు నొప్పి వస్తే ఇలాంటి గట్టిగా ఉండి బల్ల మీద పడుకోవాలి. నెల 15 రోజులు పడుకున్నప్పుడల్లా గట్టిగా ఉండి దాని మీద పడుకోవాలి, లేదా నేల మీద, అరుగు మీద. తలకాయ కింద దిండు పెట్టకూడదు. ఈ నెల 15 రోజులు ముందుకు వంగి బరువులు ఎత్తకూడదు. నొప్పి ఎక్కువగా ఉంటే నొప్పి మాత్రం ఇందాక నేను చెప్పిన పారాసిటమాల్ మాత్రం వేసుకో. ఒక 5-10 రోజులకి నీకు నొప్పి తగ్గడం మొదలవుతుంది. 100లో 95 మందికి నొప్పి తగ్గడం మొదలవుతుంది. నొప్పి తగ్గినాక నువ్వేం చేయాలంటే నడుముకి ఎక్సర్సైజ్ చేయాలి. చాలా సింపుల్. ముందుకి టొంగాల, నొప్పి వస్తే ఆగిపోవాలా. వెనక్కి వంగాల, ఇటు వంగాల, ఇటు వంగాల, ఇటు తిరగాల, ఇటు తిరగాల. 6 మూమెంట్స్. ముందుకి వెనక్కి, ఎడం పక్క, కుడి పక్క, ఇటు గర్రం తిరిగి, ఇటు గర్రం తిరిగి. రోజుకి 50 సార్లు చేయాలి. అట్లా నొప్పి తగ్గినాక చేయాలి, నొప్పి ఉన్నప్పుడు చేయకూడదు. ఈ నెల 15 రోజుల లోపల 100లో 95 మందికి బాగవుతుంది. ఏమి ఖర్చు అయింది? నేల మీద పడుకోమన్నా, నిండు తీసేయమన్నా, ముందుకంగి బరువులు ఎత్తగా కన్నా నెల 15 రోజులు, 10 రోజులకల్లా నొప్పి తగ్గగానే నడుముకి ఎక్సర్సైజ్ చేయమన్నా దమ్మిడి ఖర్చు లేని కార్యక్రమం. ఈ 5గురు మిగిలినారు. ఇక ఈ 5గురు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే వరకే తీయించుకోండి, 200 అయిపోద్ది. ఎంఆర్ఐ పరీక్ష చేయించుకోకండి. ఎంఆర్ఐ అంటే 8,000 అవుతుంది. చాటలాగా అవుతుంది. ఇంత పెద్ద సంచి పట్టుకొని మా దగ్గరికి వస్తారు. మీ జంగాలయన ఒక ఆయన వచ్చాడు, ఇంత పెద్ద సంచి పట్టుకొని. ఏమయ్యా అన్న, ఎంఆర్ఐ తీయించుకున్నా సార్ అని. అంటే ఖర్చు ఎక్కువైతే ఆనందం వాళ్ళకి. ఎందుకు తీయించుకున్నావు? నడుము నొప్పి. ఎవరు చెప్పినారు నీకు? నేనే పోయినా. నువ్వే పోయేదేందిరా? తలకాయ నొప్పి అంటే ఎంఆర్ఐ 6,000. తలకాయ నొప్పి 100 కారణాలతో వస్తుంది. తలకాయ లోపల కణితి క్యాన్సర్ ఉంటేనే ఎంఆర్ఐ తీయాలి, మిగతాప్పుడు అనవసరం. నేను చెప్తా తీయిస్తారో లేదు. నన్ను ఎందుకు అడగరు? మీరు ఎందుకు తీసుకొని వస్తారు? మీకు భయం ఎక్కువ. భయం ఎక్కువ అయ్యేటప్పటికి డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తలకాయ తీసారు ఎంఆర్ఐ. ఎంఆర్ఐ పరీక్ష రాస్తే మా డాక్టర్కి 2,000 వెనక్కిస్తారు కమిషన్. మా హాస్పిటల్ ఒక్కటే కమిషన్లో తీసుకోదు. అది 2,000 మా పేషెంట్కి తగ్గించుకుంటాం. ఏ పరీక్ష పంపించినా వెనక్కి డబ్బులు వస్తాయి. మాకొద్దు, మా పేషెంట్లకు తగ్గించు. మీరు పోయి డైరెక్ట్గా పోతే ఎవరికి తగ్గిస్తారు? వాళ్ళు ఎవరికి తగ్గిస్తారు? మొత్తం బీక్కుంటారు. ఆ చాట పట్టుకొని నువ్వు బయలుదేరుతావు.
అనవసరమైన పరీక్షలు చేయించుకోకండి, అనవసరమైన మందులు వాడద్దు. ఈ సబ్జెక్ట్ నేర్పడానికే నేను వస్తా, మీరు నేర్చుకోండి. ఒక 2 అలవాట్లు నేను చెప్పాలి, మీకు కొంచెం కష్టమే వాటిని వదులుకోవడం. పొగ తాగకూడదు, అత్యంత ప్రమాదకరమైనది పొగ. సిగరెట్టు, బీడీ, సుట్ట నీ కొంపలు ముంచుతాయి. వాటి వలన నోటి దగ్గర నుంచి ముడ్డి దగ్గర క్యాన్సర్లు వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి, హార్ట్ అటాకులు వస్తాయి, మెదడు రక్తనాళాలు చిట్లిపోతే పక్షవాతాలు వస్తాయి. ఇన్ని రోగాలు వస్తాయి పొగ తాగితే. ఒక్క రోగాన్ని కూడా మేము బాగు చేయలేం. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో చెప్పగలం. పొగ మీరే వదులుకోవాలా. నేను చెప్తున్నది ఎంత ప్రమాదం. రెండో ప్రమాదకరమైంది సారాయి. తాగండి, కొంపలు ముంచుకోండి. మీరు సారాయి తాగడం అంటే గవర్నమెంట్లు బాగుపడితే మీరు నాశనం అవుతారు. ఇంత తాగితే బాగానే ఉంటుంది కదా అంటాడు డాక్టర్, బుద్ధి లేనాడు. వాడికి ఇంత తాగి అలవాటు ఉంది రోజు, అందుకని చెప్తున్నాడు మిమ్మల్ని తాగమని. డాక్టర్ తాగినా పోతాడు, ఇంజనీర్ తాగినా పోతాడు, నువ్వు తాగినా పోతావు. సారాయి తాగితే లివర్ జబ్బు వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి, ఊపిరితిత్తుల జబ్బులు వస్తాయి, కిడ్నీ జబ్బులు వస్తాయి, పేగుల జబ్బులు వస్తాయి, మతి మరుపు వస్తుంది. ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటే మర్చిపోతావు, ఇచ్చినోడు పోతాడు, నీకేం బాగానే మర్చిపోతావు. సారాయి తాగితే యాక్సిడెంట్లు జరుగుతాయి, సారాయి తాగితే నేరాలు జరుగుతాయి. పనికిమాలిన అలవాటు అది. ఇదివరకు సినిమాల్లో హీరోయిన్లు దొంగతనంగా తాగేటోళ్ళు హీరోలు, ఇప్పుడు పబ్లిక్ తాగుతున్నారు ఈ కొడుకులంతా. హీరోయిన్లు అసలు తాగేటోళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళు తాగుతున్నారు. చదువుకు పంపిస్తే మన పిల్లల్ని కాలేజీల్లో తాగుతున్నారు. నాశనం అయిపోతుంది దేశం, చెప్తున్నాను నేను. అవి వదులుకుంటే 20 రకాల జబ్బులు రాకుండా ఉంటాయి. జబ్బులు రాకుండా ఉండడానికి అనేక పద్ధతులు మేము మీకు నేర్పిస్తాం. మిత్రులారా, ఎవరెవరైతే ఇట్లాంటి విషయాలు నేర్చుకోవాలనుకుంటారో మీ ఊళ్ళోనే సెలెక్ట్ చేయండి. మీకు క్లోజ్గా ఉన్న మీ బంధువులు ఉండే ఊళ్ళు ఉంటాయి, ఊరికి 1-2 పిలుచుకోండి. ఒకరోజు గట్టిగా కూర్చోమను. వీళ్ళకి అద్భుతమైన విషయాలు మీ జీవితంలో పనికొచ్చే నేను నేర్పిస్తాను. నేను నేర్పినందుకు మీరు నాకేమి ఇయ్యక్కర్లేదు. నేను మీతోనే కూర్చుంటా. మాకు కులాలు లేవు, మతాలు లేవు, అందరూ మాకు సమానమే. నేర్చుకునేటోళ్ళు మా బిడ్డలు లాంటి వారు, ఖచ్చితంగా నేర్పిస్తాం. ఇంజక్షన్ లేటు 2-3 నేర్పామనుకోండి, మీ ఊళ్ళో ఎవరికైనా అవసరమైతే వాళ్ళే వేస్తారు, ఎవరో చేయడం ఎందుకు. అటువంటి ఒక సహాయం మా హాస్పిటల్ నుంచి మీకు మేము చేయగలం. ఆ సహాయాన్ని దయచేసి మీరు అందుకోండి.